చుట్టిల్లుకు సంబంధించిన ఎన్నో నియమాలు ఉంటాయండి. అసలు చుట్టిల్లు దేనికోసం వేస్తారు? చుట్టిల్లు వల్ల లాభమా నష్టమా? అసలు నివాసానికి ఉపయోగపడుతుందా పడదా? అసలు అది చుట్టిల్లు ఎందుకోసం వేస్తారు? అది ఎలాంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది? సో అసలు ఈ డీటెయిల్స్ అనేవి చాలా మందికి ఐడియా లేవు కదా. సో మనం గాయత్రి వాస్తులో 823 పేజీలో వీటికి సంబంధించిన వివరణ ఉంది. ఆ వివరణ మొత్తం మీకు అర్థమయ్యే రీతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూడండి, చుట్టిల్లు అనేది వాస్తు నియమాలు, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే, చుట్టిల్లు అంటే ఏంటి? మొట్టమొదటిగా చాలామంది ప్రశ్న అడుగుతారు, సార్ చుట్టిల్లుకు సంబంధించిన కొలత ఎంత తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్, చుట్టిల్లు చూడండి, మినిమం 5 feet ఇంటూ 5 feet, అంటే లోపల కొలతలు ఎటు చూసినా 5 అడుగులు ఉండేటట్టు చేసుకోవాలి. ఒకటో కండిషన్. మ్యాక్సిమం మీరంటే 5 feet, 7 feet, 11 feet వరకు కూడా వెళ్ళిపోవచ్చు, 12 feet లాస్ట్. సో ఇలా ఈ కొలతలని మనం 100% మెయింటైన్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి సమస్య లేదు. ఒకటో పాయింట్ క్లియరా? రైట్. ఇప్పుడు రెండో పాయింట్, సార్ అసలు చుట్టిల్లు వల్ల మొట్టమొదటి మేజర్ దోషం తగ్గేది ఏది? సో ఇది ఒక ప్రశ్న అడుగుతారు.